హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన మోదకులు ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, బెల్లం, నువ్వుల పౌడర్, ఇలాచీ పౌడర్, నెయ్యి, పిస్తా పౌడర్. ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇట్లా. తర్వాత పిస్తా పప్పుల్ని, నువ్వుల పప్పుల్ని విడివిడిగా నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇలా పూర్తిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత నెయ్యి వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ వేయటలేదు, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్సే యూజ్ చేస్తున్నాను. తర్వాత నెయ్యి కొద్దిగా వేడిపడిన తర్వాత దీంట్లో కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఇట్లా. ఈ కొబ్బరి తురుము ఈ నెయ్యిలో కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది, ఎక్కువ ఫ్రై కాకూడదు. కొద్దిగా దాంట్లో ఉన్న కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండి, అది పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు నాకు కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి, దీంట్లో నేను నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పిస్తా పౌడర్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పౌడర్లో పూర్తిగా ఇది కలిసేలా చేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇలా పూర్తిగా కలిసేలా చేస్తున్నాను. ఈ మోదకలు తయారు చేయడం చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతాయి. ఇప్పుడు మనకు వచ్చే వినాయక చవితి రోజు కానీ, సంకట చతుర్దశి రోజు కానీ మనం కుడుములు నైవేద్యంగా పెడుతుంటాం కదండి. ఇలా ఈ కుడుములను కూడా మనం ఇలా తయారు చేసి మనం దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే పిల్లలకు కావాలంటే ఎప్పటికప్పుడు కూడా మనం ఇలా తయారు చేసి కూడా పిల్లలకు పెట్టచ్చు. చాలా మంచి హెల్దీ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పిస్తా, బెల్లము, నువ్వుల పౌడర్, కొబ్బరి ఉంది కదండి. చూసారు కదండి, ఈ బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. దీంట్లో ఆల్రెడీ నేను తురిమి పెట్టుకున్నాను కాబట్టి బెల్లాన్ని చక్కగా మెల్ట్ అయిపోతుంది. లేదు అంటే మనకు కొంత టైం పడుతుంది ఇది కరగడానికి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా అయిపోతుంది. నాకైతే పూర్తిగా అయిపోయినట్టు కనిపిస్తుంది. దీన్ని నేను ప్లేట్లో తీసుకుంటాను. కొద్దిగా అటు ఇటుగా కొంచెం లైట్గా ఇంకొంచెం మెల్ట్ అయ్యే విధంగా చేసుకుంటున్నాను. కొద్దిగా ఉన్నట్టుంది. చేసేసిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకుంటాను. ఇదిగోండి, నేను ఈ మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకున్నాను. మోదకలు చేసే అచ్చులు ఉంటాయి కదండి, మరి వాటిని ఇంకేమంటారో నాకు తెలియదు, కానీ నేను అచ్చులు అని అంటాను వీటిని. ఈ అచ్చులకి నేను నెయ్యి అప్లై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ అచ్చుల్లో పెట్టి బాగా గట్టిగా ఒత్తాలి. ఇలా లోపల కూర్చి గట్టిగా లోపల ఒత్తాలి. లోపల ఒత్తితే కానీ అవి అచ్చులు చక్కగా రావు మోదక షేప్లో. చూశారు కదండి, ఇలా వస్తాయి మనకు మోదకులు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మోదకులు ఇలా తయారు చేసుకొని మనం విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా మనం పెట్టుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి మోదకులు మనం తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఈ మోదకులు ఇలా రెడీ అయిపోతున్నాయి.